28 రోజులు. అవును, 28 రోజుల వ్యవధిలో జరిగిన ఒక చిన్న వ్యత్యాసం మహా విషాదానికి కారణమైందా? అజిత్ పవార్ ప్రయాణించిన విమానంలో అత్యంత కీలకమైన రక్షణ కవచం మిస్ అవ్వడమే ఇంతటి ఘోరానికి దారితీసిందా అనే సందేహాలు ఇప్పుడు వ్యక్తమవుతున్నాయి. బారామతిలో కమ్ముకున్న దట్టమైన పొగ మంచు, ఒకవైపు విమానంలో లోపించిన గగన్ వ్యవస్థ, మరోవైపు వెరసి ఈ ప్రమాద తీవ్రతను పెంచేశాయన్న సంచలన విషయాలు దర్యాప్తులో వెలుగు చూస్తున్నాయి. వివరాల్లోకి వెళ్తే, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ ప్రయాణించిన విమానంలో గగన్ అని అధునూతన శాటిలైట్ నావిగేషన్ సిస్టమ్ లేదని తేలింది. వాస్తవానికి కొత్త విమానాల్లో ఈ సిస్టమ్ ను కేంద్రం తప్పనిసరిగా చేసింది. అయితే ఈ నిబంధన 2021 జూన్ 30 నుంచి అమల్లోకి రాగా, ప్రమాదానికి గురైన విమానం సరిగ్గా 28 రోజుల ముందు అంటే 2021 జూన్ 2 రిజిస్టర్ అయింది. దీంతో చట్టపరంగా ఆ విమానానికి ఈ సాంకేతికతను అమర్చలేదు. ఆ చిన్న వెసులుబాటే ఇప్పుడు పెను విషాదానికి దారితీసింది అని అధికారులు అనుమానిస్తున్నారు. బారామతి వంటి చిన్న ఎయిర్పోర్ట్ లో ల్యాండింగ్ కు సహకరించే భారీ పరికరాలు ఉండవు. ఇలాంటి చోట పొగమంచు ఉన్నప్పుడు గగన్ వ్యవస్థే పైలట్లకు దిక్సూచిలా పనిచేస్తుంది. గ్రౌండ్ సిగ్నల్ తో పని లేకుండా శాటిలైట్ సాయంతో రన్వేను చూపిస్తుంది. కానీ ఆ రోజు పొగమంచు కారణంగా విజిబిలిటీ తగ్గడం, విమానంలో ఈ గైడెన్స్ సిస్టమ్ లేకపోవడంతో పైలట్ రన్వేను సరిగ్గా అంచనా వేయలేకపోయారని, అదే ప్రమాదానికి ప్రధాన కారణమై ఉండొచ్చని నిపుణులు విశ్లేషిస్తున్నారు.